హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లం కొమ్ములు అండి. గోధుమ పిండితో చాలా హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బెల్లం కొమ్ముల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ బెల్లం కొమ్ములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. ఈ కొమ్ముల్ని మనం మైదా పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. గోధుమ పిండి అయితే హెల్దీ అని నేను గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇందులో 1/2 కప్పు వరకు నెయ్యిని కానీ ఆయిల్ని కానీ హీట్ చేసి వేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని స్పూన్తో కానీ లేదా చేత్తో కానీ ఈ పిండిలో ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని 3 పార్ట్స్గా విభజించాలండి. ఇలా 3 పార్ట్స్గా తీసుకున్న తర్వాత చపాతీ పీట పైన కొద్దిగా గోధుమ పిండిని యాడ్ చేసుకుంటూ మందంగా చపాతీలా ఒత్తుకోవాలండి. ఇలా మందంగా ఒత్తుకోవడం వల్ల కొమ్ములు అనేవి కొంచెం గుల్లగా వస్తాయి. ఈ మాత్రం మందంగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక చాక్తో ఎక్స్ట్రా పిండిని కట్ చేసేసి చపాతీ ముద్దలో కలిపేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా పొడుగ్గా 1 ఇంచు గ్యాప్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని అడ్డంగా ఇంకొక ఇంచు గ్యాప్తో వీడియోలో చూపిస్తున్న విధంగా కొమ్ముల్లా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మిగతా చపాతీని కూడా ఇలా మందంగా ఒత్తుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ కొమ్ముల్ని వేయించేసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ కొమ్ముల్ని ఒక్కొక్కటిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నెమ్మదిగా వేసుకోండి, లేదంటే ఆయిల్ అనేది పైకి తుల్లిపోతుంది. ఇలా మీరు తీసుకున్న ఆయిల్కి ఎన్ని సరిపడతాయో అన్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మిగతా కొమ్మలు కూడా ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకోవైపు కూడా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 కప్స్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. పాకం అనేది వచ్చిందో లేదో చూద్దామండి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని బెల్లం పాకం వేస్తే పాకం అనేది ఇంకా రాలేదండి సరిగ్గా. దీనికి పాకం అనేది ఉండలా రావాలండి. మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకొని అదే వాటర్లో వేసుకుంటే చూసారుగా పాకం అనేది ఉండలా వచ్చేసింది, అంటే పాకం వచ్చేసిందండి. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ బెల్లం కొమ్ముల్ని వేసేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి వేయించుకొని పక్కన పెట్టుకున్న ఈ కొమ్ముల్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఈ పాకంలో మొత్తం ఇవి కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వెడల్పుగా ఉండే ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలండి. దూరంగా వేసేసుకుంటే ఇవి ఒకదానికొకటి అతుక్కుపోవండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని వెడల్పాటి ప్లేట్లోకి వేసుకొని ఒక 30 మినిట్స్ పాటు చల్లారనివ్వండి. 30 మినిట్స్ అయిన తర్వాత వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ పాటు స్టోర్ ఉంటాయండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఈ బెల్లం కొమ్ముల్ని మనం చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ బెల్లం కొమ్ముల్ని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.